అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు మగ్గం డిజైన్స్ చూపిస్తానండి. అన్నీ కూడా ఒక కస్టమర్వే, అందుకే నేను ఒక్కొక్క కస్టమర్వే చూపించి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నాకేంటంటే కొంచెం పడడానికి కూడా నాకు ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా. ఇవైతే మనకి లంగా ఓణి మీద బ్లౌజులు అండి. లంగా వచ్చి గ్రీన్ కలరు. అయితే వీళ్ళు సింపుల్ బడ్జెట్లో మనకు వర్క్ అయిపోవాలి, సింపుల్గా స్టైల్గా కనపడాలన్నారు. అందుకనేసి మనం ఏంటంటే ఇట్లా సింపుల్గా వర్క్ చేసాము. బ్యాక్ ఓపెన్ పెట్టించేసాను. బ్యాక్ కూడా ఆ షేప్ అనేది డిఫరెంట్గా ఉందండి. మీకు ఆ షేప్ అయితే క్లియర్గా తెలుస్తుంది. ఆ షేప్ అనేది డిఫరెంట్గా ఉంది కదా, ఆ షేప్ అనేది క్లియర్గా తెలుస్తుందండి. మగ్గం డిజైన్ అయినా మనం షేప్ ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇదేంటంటే సింపుల్గా వర్క్ చేయించాము. హ్యాండ్స్ వచ్చి బాహుబలి బుట్ట, హ్యాండ్స్కి బార్డర్ పెట్టేసి, ఇది క్లాత్ అయితే మనం విడిగా పట్టు క్లాత్ తెచ్చి స్టిచ్ చేసామండి. శారీలో క్లాత్ అయితే కాదు. వీళ్ళు ఏంటంటే శారీస్ తెచ్చుకున్నారు, శారీస్ని లంగా ఓణీలు స్టిచ్ చేయించుకున్నారండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి కూడా ఇది బాహుబలి బుట్ట హ్యాండ్సే అండ్ సింపుల్గా ఇది కూడా వర్క్ చాలా సింపుల్గా వేసాము. సింపుల్ బడ్జెట్లో కావాలి, కొంచెం వర్క్ ఫినిషింగ్ లుక్ బాగుండాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇలా సింపుల్ బడ్జెట్లో కూడా వర్క్ చేయించుకోవచ్చు. ఇది కూడా బ్యాక్ ఓపెన్, ఇది డ్రాప్ నెక్ అండ్ ఫ్రంట్ అయితే నార్మల్ నెక్కే అండి. ఓణీల మీదకైతే నేను ఫ్రంట్ నెక్ నార్మల్ నెక్కే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే వేసుకున్నా కానీ మనం ఏదైనా ఆర్నమెంట్స్ పెట్టుకున్నా కానీ కనపడుతుంది, నీట్గా ఉంటుంది, కొంచెం నిండుకు కనపడుతుంది. ఇవి రెండు పిల్లలవి. ఇది వచ్చి వాళ్ళ మమ్మీదండి. ఇది చాలా బాగుంది. ఇదేంటంటే శారీస్ ఆవిడవి రెండు కూడా కాస్ట్లీ శారీసే, కాకపోతే ఏంటంటే రెండు కూడా రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది. అందుకనేసి మనం రెండు రెడ్ కలర్ బ్లౌజెసే మనం ఏంటంటే విడిగా పట్టు క్లాత్ తెచ్చి సెట్ చేసాము. ఇది ఒక్కొక్క శారీకి డిజైన్ వేరువేరుగా వేయించాను. ఇది వచ్చి మనకి కుందన్ వర్క్ అండ్ జ్యువెలరీ వర్క్ అంటారండి. ఇదైతే జ్యువెలరీ వర్క్ ఏంటంటే మీరు ఇది గమనించండి. జ్యువెలరీ వర్క్ ఏంటంటే మనకి గోల్డ్లో కూడా ఇదే స్టైల్లో గోల్డ్ అనేది వస్తుంది, అందుకని దీన్ని జ్యువెలరీ వర్క్ అంటారు. మనకేంటంటే ఇది వర్క్ అయితే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎక్కడైనా వర్క్ చేయించుకోవాలనుకునే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా వర్క్ కాస్ట్ చూడొద్దండి. మనకేంటి వర్క్ ఫినిషింగ్ ఎలా ఉంది, వర్క్ ఎలా ఉంది, మనకి రేటు కూడా చూడాలి. మీరు వర్క్ ఫినిషింగ్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత రేట్ అనేది చెక్ చేసుకోండి. మీరు కంపేర్ చేసుకుంటే, నేను బయట వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేనైతే మీకు వర్క్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా చేయిస్తాను. అలానే నేను కాస్ట్ కూడా ఎక్కువ పే చేయించుకోనండి, లిమిట్గానే పే చేయించుకుంటాను. ఇది వచ్చేసి ఇది కూడా రెడ్ బ్లౌజే, కానీ శారీ వచ్చి గ్రీన్ కలరు. ఇదేంటంటే కొంచెం థ్రెడ్ వర్క్, కొంచెం మిర్రర్ యూజ్ చేసాము. మీరు గమనించండి, వర్క్ అయితే ఫినిషింగ్ అనేది బాగా తెలుస్తుంది కదా. ఇది మొత్తం కూడా నాట్ వర్క్ అండ్ స్ప్రింగ్ వర్క్, జర్దోసి వర్క్ అండి. ఎక్కడ కూడా చిన్న కుందన్ అనేది మాత్రం మనం ఎక్కడ పెట్టలేదు. మొత్తం ఇది వచ్చి మనకి మిర్రర్ పెట్టాము అండ్ నాట్ వర్క్ తోటి చేసాము. ఇవైతే రెండు కూడా ఫ్రంట్ ఓపెనే, చాలా చాలా బాగుందండి. మీకు చూడడానికి కూడా ఫినిషింగ్ మెయిన్ అండి. ఫినిషింగ్ చెక్ చేసుకోండి. ఫినిషింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏదైనా మగ్గం బ్లౌజ్ చూడాల్సింది ఫస్ట్ ఫినిషింగ్ అండి. వర్క్ ఫినిషింగ్ అండ్ వర్క్ డిజైన్ ఎంత నీట్గా చేశారనేది అయితే చెక్ చేయాలి కదా. ఇలా ఉంటుంది మన డిజైన్స్ అయితే. ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుందండి, దానికి వాట్సాప్ చేస్తే నేను మీకు ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే